హైదరాబాద్ కోటిలోని ఎస్బీఐ కార్యాలయం దగ్గరలో కాల్పుల కలకలం రేగింది. రషీద్ అనే వ్యక్తిపై దుండగులైతే కాల్పులు జరిపారు. ఉదయం 7 గంటలకు డిపాజిట్ చేయడానికి ఏటీఎంకు అయితే వెళ్లిన రషీద్ అనే వ్యక్తిపై అయితే దుండగులైతే కాల్పులకు తెగబడ్డారు. గన్తో కాల్పులు జరిపి 6 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. ఇక ఈ ఘటనలో రషీద్ కాలికి బుల్లెట్ తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు అయితే ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. బాధితుడి చికిత్స నిమిత్త ఆసుపత్రికి తరలించారు. ఇక ఘటనపై కేసు నమోదు చేసుకుని సీసీ ఫుటేజ్ ఆధారంగా సుల్తాన్ బజార్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ కోటిలోని ఎస్బీఐ కార్యాలయం దగ్గరలో అయితే కాల్పుల కలకలం రేగింది. రషీద్ అనే వ్యక్తిపై దుండగుడు అయితే కాల్పులు జరిపాడు. ఉదయం 7 గంటలకు డిపాజిట్ చేయడానికి ఏటీఎంకు వెళ్లిన రషీద్ అనే వ్యక్తిపై దుండగుడు అయితే కాల్పులకు తెగబడ్డారు. గన్తో కాల్పులు జరిపి 6 లక్షల నగదు ఎత్తుకెళ్లాడు. ఈ ఘటనలో రషీద్ కాలికి బుల్లెట్ తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బాధితుడిని అయితే చికిత్స నిమిత్త ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని సీసీ ఫుటేజ్ ఆధారంగా సుల్తాన్ బజార్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి రామకృష్ణ అయితే అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఫాతిమా, ఏదైతే కోటి ఎస్బీఐ ప్రధాన కార్యాలయం వద్ద ఇవాళ ఉదయం జరిగిన కాల్పుల్లో నగర ప్రజలు ఉక్కుపడేలా చేశాయి. స్కూటర్ పై వచ్చిన దుండగులు రిషీద్ అనే వస్త్ర వ్యాపారి ఏటీఎం క్యాష్ డిపాజిట్ చేస్తుండగా ఉదయం 6:50 నుంచి 7 గంటల మధ్య ప్రాంతంలో కాల్పులు జరిపి ఏకంగా దానికి సంబంధించి 6 లక్షల నగదు అక్కడి నుంచి పరారయ్యారు. దానికి సంబంధించి కూడా 6 లక్షల రూపాయలు బ్యాగ్ లో ఉన్నాయి. ఆ వస్త్ర దుకాణం ఎవరైతే వ్యాపారి ఉన్నాడో అతడి దగ్గర ఇవ్వమన్నప్పుడు ఇవ్వకపోవడంతో కొంత ఇద్దరి మధ్య ఘర్షణ వాతావరణం జరిగింది. అప్పుడు కాలు పైన కాల్పులు జరిపాడు. జరపడంతో కాలుకి తీవ్రమైన బ్లడ్ రావడంతో ఆ బ్యాగ్ తీసుకుని అక్కడి నుంచి స్కూటీపై పరారైనట్లుగా కూడా తెలుస్తుంది. ఈ ఘటన స్థలానికి చేరుకున్న ఫోరెన్సిక్ టీం ఆధారాలు సేకరిస్తుంది. దీనికి సంబంధించి ఏదైతే ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పావళితో కలిసి అడిషనల్ సిపి శ్రీనివాసరావు మొత్తం కూడా అక్కడ ఏం జరిగింది ఏంటనేది డేటా కూడా పరిశీలించినట్లు కూడా తెలుస్తుంది. ఈ సందర్భంగా శిల్ప కూడా డీసీపీ శిల్ప కూడా మీడియాకు వివరించడం జరిగింది. ఖచ్చితంగా ఎవరో తెలిసిన వ్యక్తులు, లేదంటే ప్రతిరోజు కావచ్చు, లేదంటే వీక్లీ వన్స్, ఈ రోజు సాటర్డే కావడంతో కొంత ఏదైతే ఈ వీక్ మొత్తం అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్ మిషన్ లో డిపాజిట్ చేయడానికి వస్తాడు అని కొంత రిక్కీ నిర్వహించుంటుందో ఏదైతే ముందల ప్రీ ప్లానెడ్ గా జరిగినట్లు కూడా ఇది ఏదైతే సీన్ ఉందో ఆ సీన్ మొత్తం అబ్జర్వ్ చేస్తే అలాగే అనిపిస్తుంది. బాధితుడిని మాత్రం ఉస్మానియా హాస్పిటల్ కి తరలించినట్లుగా తెలుస్తుంది. సో అతను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఎలాంటిది ఇస్తాడు, ఎవరైనా తెలిసిన వ్యక్తులా, లేదంటే కాల్పులు జరిపే టైంలో దానికి సంబంధించి సీసీ ఫుటేజ్ కూడా రిలీజ్ అవ్వాల్సి ఉంది. మరి కొద్దిసేపట్లో బ్యాంక్ ఏటీఎం లో జరిగినటువంటి సీసీ ఫుటేజ్ కూడా కొద్దిసేపట్లోనే రిలీజ్ అవనుంది. సో దానిలో ఫేస్ కి ఎలాంటి మాస్క్ లేకపోతే అతను గుర్తుపట్టే అవకాశం కూడా ఉంది. రషీద్ అనే వ్యక్తి ఖచ్చితంగా గుర్తుపట్టే అవకాశం ఉంది. తెలిసిన వ్యక్తులా, లేదంటే బయట వ్యక్తులా ఏంటని. సో ఖచ్చితంగా దీనికి సంబంధించి అయితే ఇప్పటికే ఫోరెన్సిక్ దానికి సంబంధించి కూడా మొత్తం కూడా టీం ఆధారాలు ఏవైతే ఉన్నాయో ఆధారాలు కూడా సేకరించినట్లు కూడా తెలుస్తుంది. ఫాతిమా.